హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఊర్లోనూ శ్మశానం ఉంటుంది, కానీ ఒక ఊరికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకో 4 ఊర్లకు కలిపి ఒక్కటే శ్మశానం ఉంది. ఆ ఊర్లో అందరూ ఏదో ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ని ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే ఆ 4 ఊర్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ శ్మశానంలో నుండే వెళ్ళాలి. అసలు ఆ ఊర్లో ఏం జరిగింది, ఎవరు ఈ కథని మనకి చెప్పారు, వింతగా విచిత్రంగా ఆ ఊర్లో ఏం జరిగింది? విక్రమ్ ఒక పల్లెటూరిలో ఉండేవాడు. తను తన లైఫ్లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక శ్మశానం ఉండేది. కాకపోతే అదే శ్మశానం ఇంకొక 3 ఊరి ప్రజలు కూడా వాడుకునేవారు. మామూలుగా అయితే ఊరి బయట శ్మశానం ఉంటుంది, కానీ ఇక్కడ ఆ 4 ఊర్ల ప్రజలు తమ ఊరు దాటాలన్నా వారి ఊర్లోకి వెళ్ళాలన్నా ఆ శ్మశానం లోపలి నుండే వెళ్ళాలి. దానికి తోడు ఏదైనా శవాన్ని కలిస్తే ఆ కాలుతున్న పొగ వాళ్ళ ఊరి మీద నుండే వెళ్ళేది. మామూలుగా శ్మశానంలో శవాలను కాలుస్తున్న పొగ ఎవరి మీద నుండి కానీ ఏదైనా ఒక ఊరి మీద నుండి కానీ వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. ఇక విక్రమ్ వాళ్ళ వీధి చివర జ్యోత్స్న అనే ఒక అమ్మాయి ఉండేది. తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేది, అంటే విక్రమ్ కన్నా సీనియర్ అన్నమాట. తనకి ఈ దయ్యాలని చూడాలని చాలా ఆశగా ఉండేది. ఎప్పుడూ వింత వింత మాటలు మాట్లాడేది. వాళ్ళ ఊర్లో నుండి ఒక 10 మంది స్టూడెంట్స్ ప్రతిరోజు వేరే ఊరికి ట్యూషన్కి వెళ్ళేవారు. అందులో ఈ విక్రమ్ జ్యోత్స్న కూడా ఉండేవారు. జ్యోత్స్న విక్రమ్కి అప్పుడప్పుడు మనం దెయ్యాన్ని చూద్దామా, ఒకసారి మాట్లాడదామా అంటూ ఉండేది. విక్రమ్కి కొంచెం వింతగా అనిపించేది. ఒకరోజు ఎప్పటిలాగానే అందరూ ట్యూషన్కి బయలుదేరారు. కానీ జ్యోత్స్న వాళ్ళ అన్నయ్య అటువైపుగా ఏదో పని మీద వెళ్తున్నాను, ట్యూషన్ దగ్గర డ్రాప్ చేస్తాను అని జ్యోత్స్నని బైక్ ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. ఇక మిగతా వాళ్ళందరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్ళే సగం దారిలో వర్షం మొదలైంది. అది అలా అలా పెద్దగా పెరగడంతో ఇక ట్యూషన్కి వెళ్తానులే అనుకొని అందరూ వెనక్కి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ముందే బైక్ మీద వెళ్ళిపోయిన జ్యోత్స్న అక్కడ కాసేపు చదువుకొని ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయింది. ఇంతలో వాళ్ళ టీచర్, ఈ టైంలో ఎలా వెళ్తావమ్మా, దారి కూడా ఏమీ బాగోదు, ఇవాళకి ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే వెళ్ళు అని ఆయన అనగానే, లేదు సార్, మా అన్నయ్య మా ఊరి పొలిమేరలో వెయిట్ చేస్తా అన్నాడు, నేను తనతో వెళ్తాను అని జ్యోత్స్న అనగానే, సరే నీ ఇష్టం అని ఆ టీచర్ అనడంతో జ్యోత్స్న నెమ్మదిగా అక్కడి నుండి స్టార్ట్ అయింది. వాళ్ళ ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళగానే అక్కడ వాళ్ళ అన్నయ్య లేడు. కాసేపు వెయిట్ చేసింది, కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం ఎందుకో రాలేదు. ఇక తన ఒక్కతే ఇంటికి వెళ్దాం అనుకుని అలా వెళ్తూ ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా అలా నడుస్తూ వెళ్తూ ఉంది. అప్పుడే వర్షం ఆగడంతో ఆ మట్టి రోడ్ అంతా బురదతో చిత్తడిగా ఉంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ చల్లటి గాలిలో అలా శ్మశానంలోకి అడుగు పెట్టింది జ్యోత్స్న. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉండగా కొద్దిగా దూరంగా ఆ చీకటిలో ఏదో కాలుతున్నట్టుగా కనిపించింది. కానీ జ్యోత్స్నకి భయం వేయలేదు. తనకి కాస్త ధైర్యం ఎక్కువే. నెమ్మదిగా ఆ కాలుతున్న వైపుగా అడుగులు వేసుకుంటూ వెళ్తోంది. దగ్గరికి వెళ్ళి చూడగానే అది ఒక సగం కాలిన శవం. చితి మీద సగం కాలి అప్పటికీ ఇంకా కాలుతూనే ఉంది. ఒక కుర్రాడి శవం. జ్యోత్స్న మనసులో, ఇంత చిన్న వయసులోనే చనిపోయాడు, ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడేమో అనుకుంది. అయితే ఆ అబ్బాయి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది కదా అనుకుని ఇక అక్కడి నుండి తను వెళ్ళిపోదాం అనుకుని నడవడం మొదలుపెట్టింది. ఇంతలో ఎవరో తన చెవిలో ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా వినిపిస్తోంది తనకి. ఒక్కసారిగా తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తను నడుస్తూ ఉంది, కానీ తనతో పాటు ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వస్తుంది జ్యోత్స్నకి. ఇక తనకి చిన్నగా భయం మొదలైంది. సడన్గా పెద్ద ఈదురుగాలి వీస్తోంది. జ్యోత్స్న కాస్త చేతులను మొహానికి అడ్డం పెట్టుకొని నెమ్మదిగా తల పైకెత్తి చూసింది. అంతే, అక్కడ ఏదో ఆకారం చెట్టు మీద కూర్చొని జ్యోత్స్న వైపు చూస్తూ విచిత్రంగా నవ్వుతూ ఉంది. ఆ నవ్వు కూడా
చాలా భయంకరంగా ఉంది. జ్యోత్స్న చాలా భయపడిపోయి గట్టిగా అరిచి స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం 4:30కే ఇంకా తెల్లవారక ముందే విక్రమ్ జ్యోత్స్న వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మకి విక్రమ్ నిన్న ట్యూషన్కి వెళ్ళలేదని చెప్పాడు. ఇక జ్యోత్స్న ఒకతే వెళ్ళిందని వాళ్ళ పేరెంట్స్కి అర్థమైపోయింది. మరి ఇంకా ఇంటికి రాలేదని వెంటనే వాళ్ళందరూ తనని వెతకడానికి వెళ్ళారు. ఆ ఊరి శ్మశానం దాటాక ఒక బావి ఉంటుంది. ఆ బావి పక్కనే జ్యోత్స్న కూర్చొని కనిపించింది. ఏదైతేనే ఇక్కడే ఉంది కదా అని వారి మనసు కుదుట పడింది. ఆలస్యం చేయకుండా తనని ఇంటికి తీసుకెళ్ళి, కానీ జ్యోత్స్న ఎప్పుడైతే ఇంటికెళ్ళిందో అప్పటి నుండి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. రాత్రి అందరూ పడుకున్నాక తనలో తను మాట్లాడుకునేది. కాలేజీలో కూడా ఎవరితో మాట్లాడకుండా ఒకవేళ ఎవరైనా తనతో మాట్లాడడానికి వస్తే గట్టిగా అరిచేసేది. ఒకరోజు ఇంట్లో అందరూ పడుకున్నారు. మధ్యరాత్రి జ్యోత్స్న వాళ్ళ నాన్న మంచినీళ్లు తాగడానికి నిద్ర లేచాడు. జ్యోత్స్న రూమ్లో నుండి ఏదో లైట్ వెలగడం ఆయన చూసి, ఈ టైంలో జ్యోత్స్న లైట్ వేసుకుని ఏం చేస్తోందబ్బా అని ఇంటి వెనక నుండి వెళ్ళి జ్యోత్స్న బెడ్రూమ్ విండో నుండి చూశాడు. అది చూసి ఒక్కసారిగా ఆయన ఒళ్ళు గగురు పొడిచింది. జ్యోత్స్న ఆ రూమ్లో ఒక మూలగా కూర్చొని ఒక చిన్న పేపర్లో ఏదో రాస్తూ ఉంది. అలా జ్యోత్స్నని వాళ్ళ నాన్న ఎప్పుడూ చూడలేదు. చాలా భయపడిపోయాడు. ఆ మరుసటి రోజు ఆయన తన భార్యకి చెప్పాడు, కానీ తన భార్య పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు జ్యోత్స్నకి హాలిడే, ఇంట్లోనే ఉంది. జనరల్గా జ్యోత్స్నకి బల్లులంటే చాలా భయం, కానీ ఆ రోజు ఒక బల్లిని చాలా దారుణంగా చంపేసింది. అది చూసి వాళ్ళ అమ్మకి చాలా భయం వేసింది. ఆ బల్లిని అంత దారుణంగా చంపింది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న వాళ్ళ నాన్న పని నుండి ఇంటికి రాగానే ఆవిడ జరిగిందంతా ఆయనకి చెప్పింది. అదే రోజు రాత్రి జ్యోత్స్నని కూర్చోబెట్టి, ఈ మధ్య నీ ప్రవర్తన ఎందుకో మారుతోంది అని గట్టిగా అడిగారు తన పేరెంట్స్. ఒక్కసారిగా జ్యోత్స్న పిచ్చి పట్టినట్టు అరుస్తోంది, సామాన్లన్నీ విసిరేస్తోంది. అది చూసిన తన తల్లిదండ్రులకు చాలా భయం వేసింది. ఇక జ్యోత్స్న అలా ఒక మూల కూర్చొని వాళ్ళ వైపు వింతగా చూస్తూ నవ్వుతూ ఉంది. ఇక వాళ్ళకి చాలా భయం వేసి వాళ్ళ బంధువు అయిన ఒక ఆయనకి చెప్తే, పక్కూర్లో ఒక స్వామీజీ ఉన్నాడని ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు. జ్యోత్స్న వాళ్ళ పేరెంట్స్ కూడా తనని ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లారు. జ్యోత్స్నని అక్కడికి తీసుకెళ్లేంతసేపు బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక తను గట్టిగా అరవడం మొదలుపెట్టింది. తన గొంతు కూడా విచిత్రంగా ఒక కుర్రాడి గొంతులాగా మారిపోయింది. అది చూసిన వాళ్ళ పేరెంట్స్కి గుండె ఆగినంత పని అయింది. అలా నెమ్మదిగా జ్యోత్స్న స్పృహ కోల్పోయింది. వాళ్ళ పేరెంట్స్ కంగారుగా ఏమైంది అని అడగ్గా ఆ స్వామీజీ ఇలా చెప్పారు, ఒక పూర్తిగా కాలని శవాన్ని మీ అమ్మాయి చూడకూడని సమయంలో చూసింది, అందుకే ఆ ఆత్మ తనని ఆవహించింది అని ఆ స్వామీజీ అన్నారు. జ్యోత్స్నకి ఒక తాయెత్తు కట్టి కొన్ని రోజుల పాటు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళనివ్వకండి అని చెప్పారు. అలా ఒక 2 వారాల పాటు తను ఇంట్లోనే ఉంది. నెమ్మదిగా తను మామూలుగా మారింది. కానీ ఈ ఇన్సిడెంట్ తెలిసి విక్రమ్, తన మిగతా స్నేహితులందరూ జ్యోత్స్నతో మాట్లాడడానికి కూడా భయపడేవారు. తర్వాత నెమ్మదిగా సిచ్యువేషన్స్ అన్నీ కుదుటపడ్డాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఆ రోజు రాత్రి జ్యోత్స్నకి శ్మశానంలో దయ్యం ఆవహించినప్పటి నుండి తను నార్మల్ అయ్యేదాకా ఈ మధ్యలో ఏం జరిగిందో జ్యోత్స్నకి అస్సలు గుర్తులేదు. వేరే వాళ్ళు చెప్తే కానీ తను ఇలా బిహేవ్ చేశానని నమ్మి షాక్ అయింది. ఈ ఒక్క స్టోరీనే కాదు, ఆ ఊర్లో చాలా మందికి చాలానే పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఊర్లో వారికి ఆత్మలు, దెయ్యాలు ఇవన్నీ కామన్ అట. ఆ ఇన్సిడెంట్ తర్వాత జ్యోత్స్న తనకి ఏది గుర్తు లేకపోయినా కూడా తను చేసిన ప్రవర్తన తలుచుకున్నప్పుడల్లా చాలా భయపడేది. తను పూర్తిగా నార్మల్ సిచ్యువేషన్లోకి వచ్చాక ఆ రోజు రాత్రి జరిగిందంతా తన పేరెంట్స్, విక్రమ్ అండ్ తన ఫ్రెండ్స్కి చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మీకు ఇది జస్ట్ ఒక లైకే కావచ్చు, కానీ నాకు అది చాలా వాల్యుబుల్. మీ అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి. నేను నెక్స్ట్ టైం నా మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.